హాయ్ గాయ్స్ అందరికీ మళ్ళీ అయితే కొత్త రెసిపీతో మీ ముంగట్కైతే వచ్చిన అనమాట. రివ్యూలో చూస్తేనే అర్థమైంది కొత్త రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ అనమాట. ట్రై చేయండి, ఈజీ వేలో చేసింది మా మమ్మీ. ఒకసారి మీరు ట్రై చేసారనుకో మీ పిల్లలు మళ్ళీ అడుగుతారు, అట్లుందనమాట టేస్ట్. ఫస్ట్ అయితే బగారా బిర్యానీకి కావాల్సిన మనం ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అదైతే లాస్ట్కి బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. వాటర్ మంచి మసులుతుంటే అలా రైస్ వేసేసి మిక్స్ చేసి డక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎగ్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే కడాయిలో ఆనియన్స్ రెడ్ అండ్ అయ్యే వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని తర్వాత టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. 2 minutes డక్కన పెట్టుకున్నాక అది స్మాష్ అయితే మస్తు ఉంటుంది చూడండి. కలర్ అట్లా అయినాక 2 spoons కారం, 1 spoon ధనియాల పౌడర్, 1 spoon సాల్ట్, తర్వాత వెజిటేబుల్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ అయితే మనము పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. 2 spoons యాడ్ చేసుకున్నాక దాన్ని మంచి మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని వాటిలో వేసుకొని మంచి మిక్స్ చేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకొని రైస్ మీద ఎంత పెట్టుకున్నా మొత్తం రైస్ అయితే యాడ్ చేసుకున్నాక పుదీనా కొత్తిమీర మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని డక్కనైతే పెట్టేసుకోవాలి. వజన్ పెట్టాలి, బికాస్ అది మంచిగా కావాలంటే మనం వజన్ పెడితేనే మంచి దమ్కి అవుతుంది బిర్యానీ. తర్వాత ఇట్లా అయిందనమాట. టేస్ట్ మాత్రం వస్తుంది, అట్లా వేరే లెవెల్. ఒకసారి ట్రై చేసి చూడండి గైస్. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై కూడా చేయండి ఇంట్లో, ఓకేనా.